దేవుని ప్రేమ అనే ధ్వజాన్ని దేవుడు మనకు ఎందుకు నిలవబెట్టాడు? ఆలోచించేద్దాం. సిలువలో యేసు ప్రభు ఎందుకు మన కోసం మరణించారు? తన ప్రాణాన్ని మన కోసం ఎందుకు ఆయన అర్పించారు అంటే, ఎవరి కొరకు ధ్వజము, ఎందుకొరకు అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా భయభక్తులు గల వారి కోసం అన్నాడు. దేవుని యందు మనకి భయభక్తులు ఉన్నాయా ప్రశ్నించుకుందాం. చాలాసార్లు దేవుని వాగ్దానాలు నెరవేర్పు మనం చూడాలనుకుంటాం, కానీ మనము దేవుని కొరకు ఏం చేయాలని ఆలోచించే ప్రభు నీ నుండి నా నుండి కోరుకుంటుంది ఏంటి అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా? కొంతమందికి దేవుడు అంటే భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. కొంతమంది భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. కానీ క్రైస్తవులకు రెండూ ఉండాలి. భయభక్తులు ఉండాలి. ప్రభు అంటే భయం ఉండాలి, అదేవిధంగా ఆయన యందు భక్తి కూడా ఉండాలి. కొంతమంది అంటూ ఉంటారు, దేవుడు అంటే మాకు చాలా ఇష్టం అండి. ఎప్పుడు దేవుని మందిరానికి రారు, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు. దేవుడు అంటే మాకు చాలా ఇష్టం ఉందంట. దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే, బహుశా వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం లేదా భయం ఉంది, కానీ భక్తి